ఈరోజు అనంతపురం నగరంలో నారాయణ విద్యా సంస్థల్లో చరణ్ అనే మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఫీజుల వేధింపు కారణంగా మరి గత 3 రోజుల క్రితం బిల్డింగ్ పై ఎక్కి దూకి మరి మరణించడం జరిగింది. ఇంతవరకైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జిల్లా విద్యాశాఖ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు ఇంతవరకు నారాయణ విద్యా సంస్థలపై ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేదు. మరి తక్షణమే నారాయణ విద్యా సంస్థల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలా, మంత్రి నారాయణ బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఇవాళ నిన్నటి రోజున గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇవాళ సత్యసాయి జిల్లాలో మరి సీకేపల్లి మండలంలో ఒక ప్రభుత్వ బీసీ హాస్టల్లో మరి విద్యార్థులకు అన్నం పెట్టలేదనే కారణంతో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మరి సస్పెండ్ చేయడం జరిగింది. దాన్ని విద్యార్థి సంఘాలుగా మేము హర్షిస్తున్నాం. ఇవాళ విద్యార్థులకు ఒక్క పూట అన్నం సరిగా పెట్టలేదని చెప్పి ఇవాళ అక్కడ ఉన్నటువంటి వార్డెన్ సస్పెండ్ చేస్తా ఉన్నారు. ఇవాళ మంత్రి నారాయణ ఉన్నటువంటి కళాశాలలో విద్యార్థి మరణించినప్పటికీ ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏమాత్రం కూడా స్పందించలేదు. ఎందుకంటే మీ కేబినెట్ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి కళాశాలకు సంబంధించి మాత్రమే కాబట్టి ఈ రోజు మీరు ఘటన పైన ఏమాత్రం కూడా స్పందించకుండా ఉన్నారు. ఒకవైపు మరి విద్యాశాఖ మంత్రినా లేదంటే ట్విట్టర్ల శాఖ మంత్రి అని చెప్పి మేము నారా లోకేష్ గారిని అడుగుతున్నాం. వాళ్ళ మేము అధికారంలోకి వస్తే పేద మధ్య తరగతి బడుగు బలిన విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పి గొప్పలు చెప్పింటే అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ తన మంత్రివర్గంలో సంబంధించిన నారాయణ కళాశాలలో విద్యార్థి చనిపోతే ఇంతవరకు మంత్రి నారా లోకేష్ గారు ఎందుకు స్పందించలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ తక్షణమే ఇవాళ విద్యార్థి మృతికి నైతిక బాధ్యత వహిస్తూ ఇవాళ మంత్రి నారాయణ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం.